ప్రభునామమున అందరికి శుభములు, వందనమన్నతలు. ఈరోజు మనతో ప్రభువు ఏమంటున్నారో వాక్యము ద్వారా మనం విందామండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ఏమని చెప్పాలంట? మేలు కలుగునని నీతిమంతులతో చెప్పమని చెప్తున్నారు ఆయన. మరి ఎవరు నీతిమంతులు అని అంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అది అలాగైతే ఆయన బిడలమైన మనము నీతిని అనుసరించే వరుసలో ఉంటాము. మనము సాధ్యమైనంత వరకు, మీరు ఇప్పుడు ఈ వాక్యాన్ని వినే వరుసలో ఉన్నారనంటే, ఆ సహోదరి ఏం చెప్తుంది అని వినే వరుసలో ఉన్నారనంటే మీరు నీతిని వెతుకుతున్నారనే అర్థము. ఆ నీతిని మనం అనుసరించి నడవాలని తపన కలిగి ఉన్నవారనే అర్థం అన్నమాట. పరిపూర్ణముగా మనమైతే నీతిమంతులము కాలేము, కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు మనలో ఉండక మానదు. కానీ మనము నీతిమంతులముగా ఉండగోరుచున్నామా? అయితే మన క్రియల ఫలము మనం అనుభవిస్తాము అని ప్రభుని వాక్యం సెలవిస్తుందనండి. ఎందుకనంటే పరిపూర్ణంగా నీతిమంతుడు ఆయన ఒక్కడే. ఆయన ఏ పాపము ఆయన ఏ పాపమును అంటని వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, నీతిమంతుడు ఆయన ఒక్కడే. అయితే మనమందరము ఏ వరుసలో ఉన్నామనంటే నీతిమంతుల వరుసలో ఉన్నాము. ఆ నీతిని పాటించే వరుసలో మనము ఉన్నాము. అయితే ప్రభువు వాక్యం ఈ రోజున మనకి ఏమని సెలవిస్తుందంటే, మనము నీతి కలిగి ఉండడము, దాని క్రియల ఫలము మనము అనుభవిస్తాము అని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుందండి. నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే. మరి మనము నీతి కలిగి ఉన్నప్పుడు మనము ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ మనం నీతిని విడిచిపెట్టక మనం పట్టుకొని ఉన్నవారమైతే దాని క్రియల ఫలము మనము అనుభవించే వారముగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని అంటే మీకు మేలు కలుగుతుంది అని చెప్పమంటున్నారు ఆయన మీతో. అలాగనే మీ క్రియల ఫలము మీరు అనుభవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము నీతి కలిగి, న్యాయము కలిగి, మన తండ్రి ప్రేమ పట్ల, మన తండ్రి మనకు చెప్పిన నడవడిక పట్ల మనం విధేయత కలిగి నడుచుకోవడం ద్వారా ఆయన మీతో ఈరోజు ఈ వాక్యము చెప్తున్నారండి. మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. నిజమేనండి. నేను కూడా ఎన్నోసార్లు బాధపడ్డాను. మంచి అని అనుకుంటాము. మంచి అని అనుకున్నందుకు మనకి ఏం మిగులుతుంది? ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నాం అనే అనుకుంటూ ఉంటాను. కానీ నేను నా నోట నుండి సనుగుడు కంప్లీట్ కాకముందే దేవుడు దానికి ప్రతిఫలము ఇచ్చేసేవారిగా ఉంటారండి. అలాగనే మనము సనిగే వారముగా, మనము అలా అనే వరముగా ఉండటం కంటే కూడా నేను నీతి కలిగి ఉన్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఇదిగో నేను ఇప్పుడు శోధింపబడుతున్నాను, ఇదిగో ఇప్పుడు నేను బాధింపబడుతున్నాను, నేను వేదనకు గురవుతున్నాను, అయినప్పటికీ నా తండ్రి మాట చొప్పున, నా తండ్రి నిర్ణయం చొప్పున నేను ఆయనకు లోబడి ఉంటాను. అత్తమామలకు విధేయులమై ఉండడము, భర్తకు విధేయులమై ఉండడము, వీరందరికంటే మరి ముఖ్యంగా దేవునికి విధేయులై ఉండడము. ఎందుకంటే వీరందరూ కూడా ఏదో ఒక సమయాన మనకు దేవుణ్ణి దూరం చేసేవారుగానే ఉంటారు. వీరందరినీ మనం పక్కకు పెట్టి దేవునికి మరి ముఖ్యముగా మనం విధేయత కలిగి ఉండడం ద్వారా మనము
నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతికే వారముగా ఉండడం ద్వారా మనము మన క్రియల ఫలము అనుభవిస్తామని దేవుని వాక్యము సెలవిస్తుందండి. కనుక నీతిమంతుల వరుసలో ఉందాము, పాపుల సభలో నిలవద్దు. మనం మన నీతిని బట్టి, మన ఇదిని బట్టి మన క్రియల ఫలము మనం అనుభవించే వారముగా ఉందాము. అయితే మీతో ఈరోజు ఆయన చెప్తున్న వాక్యము మాట, మీకు మేలు కలుగును అని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకొనుచున్న వారులారా, మీకు మేలు కలుగును, మీ క్రియల ఫలము మీరు అనుభవింతురు. దేవుడు ఈ కొద్ది వాక్యమును ఆయన మన వినికిడిలో భద్రపరిచి మన జాగ్రత్తగా మన నడవడికను మనము పరిశీలన చేసుకుంటూ నీతి మార్గంలో నడుచుకుంటూ మనము దాని ఫలం అనుభవించాలని ప్రభు ఆశపడుతున్నారు. అట్టి ధన్యత భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.